పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది. ఆయనకి ఎక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు అనేవి ఆయనకి ఎక్కడ అడ్డుగా ఉండవు. ముఖ్యంగా ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయనేది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించినటువంటి ఆయన గెలుపులో చాలా మంది వర్గాలు కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్‌ని కూడా ఒక ఎస్సీ మహిళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని ఇంకా మరింత పెంచే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాంట్లో నిర్ణయం తీసుకున్నారంటే ఒకసారి ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎంత బలంగా ఉంటాయనేది ఆలోచించాలి. ఇకపోతే శెట్టి బలిజ ఒక వ్యక్తి స్టేట్‌కి సంబంధించినటువంటి శెట్టి బలిజ వ్యక్తికి డైరెక్టర్‌గా ఇచ్చారు. యాదవ్‌కి స్టేట్ డైరెక్టర్‌గా ఇచ్చారు. చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి స్టేట్ డైరెక్టర్‌గా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌కి సంబంధించినటువంటి డైరెక్టర్‌కి కూడా స్టేట్‌కి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆలోచనలకు ఎంత బలంగా ఆయన సంకల్పానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. అంటే ఎవరిని ఎప్పుడూ కూడా కించపరచకుండా అన్ని వర్గాలని కలుపుకుంటూ ఒక వసుదైక కుటుంబాన్ని సృష్టించడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఆయన ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉంటాయనడానికి పిఠాపురంలో జరిగినటువంటి సంఘటన కూడా మనం చాలా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందిస్తేనే ఈరోజు ఎన్డీఏ కూటమి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ గెలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటిది అందరినీ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒకరు పెద్దన్న పాత్ర పోషించాలి అంటే మిగతా వాళ్ళని కూడా అదే తరహాలో పైకి తీసుకురావాలి అని. అట్టడుగునున్నటువంటి అణగారిన వర్గాలని కూడా బయటికి తీసుకువస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని నమ్మేటువంటి జనసేన సిద్ధాంతాలే దీనికి ఒక బలంగా మనం చూడొచ్చు. అంటే ఒక వర్గాన్ని మనం కింద అణగారిన వర్గాన్ని బయటికి తీసుకొస్తే సమాజంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టతాం అనే ఉద్దేశంతో జనసేన స్థాపించింది కూడా అదే ఆలోచనలతో కూడా. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి ఆలోచనలు రేపొద్దున్న ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అన్ని వర్గాలని కూడా ఉన్నత స్థాయిలో చూడటానికి పవన్ కళ్యాణ్ గారు ముందు సిద్ధపడుతున్నారు. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు అనటంలో ఈ యొక్క పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఉన్నటువంటి నిర్ణయాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.